పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సికిందర్ పోరాటం అయితే కొనసాగుతూ ఉంటుంది. విష్ణు గారు ఇక్కడ గమనించాల్సింది బెంగాల్లో గెలవటం, బెంగాల్ని క్యాప్చర్ చేయటం నాట్ ఎ స్మాల్ థింగ్. ఎందుకంటే ఒక ప్రారంభంలో మనం డిబేట్లో మాట్లాడింది ఒక 30% 35% మైనారిటీ పోలరైజేషన్ జరిగింది. అది దీదీకి అడ్వాంటేజ్. మెజారిటీ పోలరైజేషన్ ఆ స్థాయిలో జరిగిందా లేదా అది ఒక చర్చ. కాబట్టి బీజేపీకి అంత ఈజీ కాదు అన్నారు. ఎట్లా సాధ్యమైనది? ముందుగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి స్పష్టంగా విజయం సాధిస్తుంది. ఒకటి బెంగాల్, అస్సాం, అదేవిధంగా పాండిచ్చేరి. అస్సాం అన్డౌటెడ్లీ అసలు అది ఫస్టే ఇస్తారు. మిగిలిన 2 రాష్ట్రాల్లో కూడా ఈవెన్ తమిళనాడులో కూడా మేము 78 సీట్లు ఇప్పుడు మనకు అందుతున్న ఫలితాల్లో మేము 2వ స్థానం. అంటే దేశంలో జరిగిన 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఒక విజయ దుంబమి మోగిస్తుంది. ఆ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2, చాలామంది మనం ఇప్పుడు మన ప్యానెల్లో మాట్లాడినటువంటి విషయాల్లో నేను 2-3 గుర్తు చేయాలనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఎన్నికలు 1 నెల ముందో 2 నెలల ముందో ఎప్పుడు పనిచేయదు. భారతీయ జనతా పార్టీకి ఎన్నికలు అనేటువంటిది 365 రోజులు పనిచేస్తుంది. నిరంతర పని మాకు అది. 2వ విషయం, బీజేపీ మార్కిస్ట్ పార్టీని మనం ఇక్కడ ఒకటి కంపేర్ చేయాలి. వెస్ట్ బెంగాల్లో 30 సంవత్సరాలు నిరంతరంగా సిపిఎం పార్టీ, జ్యోతి బసు గారు, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గారిని మనం చూస్తే 30 సంవత్సరాలు పైబడి పరిపాలన చేశారు. అదే సినారియో ఈ దేశంలో ఇంకొక రాష్ట్రం కూడా ఉంది. గుజరాత్లో 1995లో విజయం ప్రారంభిస్తే భారతీయ జనతా పార్టీ 7 సార్లు నిరంతరంగా గెలిచి ఇప్పటికీ అధికారంలో ఉండి 31 సంవత్సరం ఈ దేశంలో అధికారంలో ఉంది. ఎక్కడ చేంజ్ కాలేదు. అంటే ఒక్కసారి ఒక రాష్ట్రంలో ఎన్నికల్లో గెలిచి 2వసారి గెలవడానికి కష్టపడుతున్నటువంటి ఈ సందర్భాల్లో 7 సార్లు భారతీయ జనతా పార్టీ గుజరాత్లో గెలిచిందంటే ఇంకా కొన్ని మాట్లాడతారు బీజేపీ అధికారం. మేము అధికారంలో కాదు, గుజరాత్ రాజకీయాలు ఓకే, బెంగాల్లో మురళి గారు 10 సంవత్సరాలు 2004, 2014 ఎన్డీఏ అధికారంలో, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ 2 సార్లు గెలిచింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు వెస్ట్ బెంగాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచింది. మీరు వెస్ట్ బెంగాల్ సినారియోను మనం ఒకసారి గమనిస్తే మాకు 3 సీట్లు వెస్ట్ బెంగాల్లో మేము గెలిచాం. ఎప్పుడు 2016 ఎలక్షన్స్లో. మేము 2021కి వచ్చేందుకు మా గ్రాఫ్ ఎంత పెరిగింది? మేము 77 సీట్లు గెలిచాం. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు కూడా ఇప్పుడు మీరే చెప్పారు, దీప్తి గారు కూడా చెప్పారు. అంటే ఈరోజు వెస్ట్ బెంగాల్లో 4వసారి మమతా బెనర్జీ ఎందుకు ఓడిపోతుందంటే, మీరు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చేసిన పని ఒకటే కాదు, 15 సంవత్సరాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిని గాలికి వదిలేసి నెక్స్ట్ ఎన్నికల్లో ఎట్లా గెలవాలని చేసినటువంటి ఒక ప్రయత్నాల కారణం. 2, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, బీజేపీ ఒకటే కాకోకుండా మార్కిస్ట్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు గత 3 ఎన్నికల్లో గమనిస్తే కేరళలో ఎలక్షన్స్లో కొట్లాడతారు మార్కిస్ట్ పార్టీ, అక్కడేమో ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అంటే నీతివంతమైన రాజకీయాలు చేయకపోతే ప్రజలు చాలా దగ్గరగా గమనిస్తారనేటువంటి ఉదాహరణ ఈరోజు మన తమిళనాడు కూడా చాలామంది చెప్తారు 2సారి గెలవదు తమిళనాడులో, ఇది కామనే కదా అని. మరి జయలలిత గారు ఎట్లా గెలిచారు 2సారి? ఒక్కసారి గెలవని, 2సారి గెలవని. కేరళ కూడా సేమ్ ట్రెండే. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.